హాయ్ ఫ్రెండ్స్, మీరు హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక చిన్న ప్రశ్న: ఒకే బ్యాంకు ఒకే లోన్ అమౌంట్కి ఒకే ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా ఎందుకు కొంతమంది తక్కువ వడ్డీ కడతారు, ఇంకొంతమంది ఎక్కువ వడ్డీ కడతారు? దానికి కారణం చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మరియు రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ మధ్య ఉన్న తేడా. చాలా మంది లోన్ తీసుకునేటప్పుడు ఈఎంఐ ఎంత వస్తుందా అనే విషయమే చూస్తారు. కానీ మొత్తం లోన్ కాలంలో ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తుందో చూడరు. అందుకే కొన్ని సందర్భాల్లో వేలల్లో, కొన్ని సందర్భాల్లో లక్షల్లో కూడా అదనంగా చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎలా పనిచేస్తుంది, రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ ఎలా పనిచేస్తుంది, ఈ రెండిట్లో ఏది మీకు ఎక్కువ డబ్బు ఆదా చేస్తుంది, మరియు లోన్ తీసుకునే ముందు ఏది ఎంచుకోవాలి అనేది చాలా సింపుల్ ఉదాహరణతో వివరంగా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ ఒక్క తేడా తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో మీరు మంచి ఆర్థిక నిర్ణయం తీసుకోగలుగుతారు. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. చివరి వరకు చూస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుస్తుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్. సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూద్దాం. నచ్చితే షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఇది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే లోన్ తీసుకున్న అసలు మొత్తం మీదే మొత్తం కాలమంతా వడ్డీ లెక్కిస్తారు. మీరు ఈఎంఐలు కట్టినా కూడా వడ్డీ అనేది అసలు లోను మొత్తం పైనే ఉంటుంది. అందువల్ల మొత్తం వడ్డీ అనేది ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం లోన్ మొత్తం అనేది ₹1,00,000 ప్రిన్సిపల్ తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 10% పర్ యానం అనుకుంటే మనకి టైం అనేది 2 ఇయర్స్. సో మనం మొత్తం వడ్డీ అనేది 20,000 కడతాము. ప్రతి సంవత్సరం అనేది మనం 10,000 చొప్పున లోన్ అనేది కడుతూ ఉంటాము. 2 ఇయర్స్‌కి మొత్తం 20,000 కడతాము. అంటే మనం మొత్తం కట్టే అమౌంట్ 1,20,000 అనేది కడతాము. ఇది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ గురించి. ఇప్పుడు రికవరీ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, ఈ విధానంలో ప్రతి నెల ఈఎంఐ చెల్లించిన తర్వాత మిగిలిన లోన్ అనేది ఎంతుంటదో బ్యాలెన్సు దాని మీద మాత్రమే వడ్డీ అనేది లెక్కిస్తారు. అందువల్ల ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం అనేది మనకి వడ్డీ తగ్గుతూ ఉంటుంది. ఈ విధానం అనేది లోన్‌కనేది లాభదాయకమైంది. ఎందుకంటే మొత్తం వడ్డీ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ విధానం ద్వారా మీరు తక్కువ వడ్డీ చెల్లించి ఎక్కువ లాభం అనేది పొందవచ్చు. ఇది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ అండి. సో మనమేంచి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్‌కి డిఫరెన్సెస్ ఎలా ఉంటదో ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక లోన్ అనేది తీసుకొని చెప్తున్నాను. సో మనం లోన్ అమౌంట్ అనేది ₹1,00,000 తీసుకుంటే మనకి పర్ ఇయర్‌కి అనేది 8% తీసుకుంటే టైమ్ పీరియడ్ 2 ఇయర్స్ అనేది తీసుకున్నాం. సో అప్పుడు ఈ 2 మెథడ్స్‌లోని మనము ఎలా అనేది ఇంట్రెస్ట్ అనేది కాలిక్యులేట్ చేస్తామో ఈ 2 మెథడ్స్‌లో చెప్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. ఈ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్‌లోని మనము ఎలా చేస్తాము అనంటే, ఈ విధానంలో బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ మొత్తం గూడా 2 సంవత్సరాలు పైనే వడ్డీ అనేది లెక్కిస్తుంది. మీరు మధ్యలో కొంత డబ్బు తిరిగి చెల్లించినా గూడా వడ్డీ అనేది అసలు లోను మొత్తం పైనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ₹1,00,000 లోన్ తీసుకున్నారు 8% వడ్డీకి ఒక సంవత్సరంకి. సో మనము ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, లోన్ మొత్తము వడ్డీ రేటు ఇంటూ సమయం బై 100. లోన్ అనేది మనకి ప్రిన్సిపల్ అంటే 1,00,000 ఇంటూ ఇంట్రెస్ట్ 8 ఇంటూ 1 సమయం అంటే మనకి ఒక సంవత్సరానికి బై 100 మనకి 8,000 వస్తుంది. సో లోన్ మొత్తం మనం ఎంత తీసుకున్నాం 1,00,000. సో మనకి ఫస్ట్ ఇయర్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఎంత పడింది 8,000. సో మీకు మధ్యలోనే అమౌంట్ అనేది మీరు మీ దగ్గర ఉన్నాయి సేవింగ్స్ చేశారు. ఆ అమౌంట్ కట్టి లోన్ తొందరగా క్లోజ్ చేయాలనుకుంటే అప్పుడు ఎలా అంటే మధ్యలో మీరు 50,000 తిరిగి చెల్లించాలి అనుకున్నారు. సో అలా చెల్లించినా కూడా మీకు 1,00,000 అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది మీకు 1,00,000 లోన్ ఉంది కదా! దానిపైన మళ్ళీ మీకు వడ్డీ అనేది సెకండ్ ఇయర్‌కి కంటిన్యూ అవుతుంది. సో మొత్తం మీరు 16,000 అనేది కట్టాల్సుంటుంది. సో ఇప్పుడు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్‌లోని ఎలా కాలిక్యులేట్ చేస్తామో ఒక టేబుల్ వైస్‌గా నేను ప్రతి నెల ఎలా చేస్తానో దీంట్లో చూపిస్తున్నానండి. మనం బ్యాంక్ అనేది మొదట తీసుకునే ₹1,00,000 పైనే మొత్తం కాలం పాటు వడ్డీ అనేది లెక్కిస్తుంది. మీరు ఈఎంఐ కట్టినా గూడా వడ్డీ అనేది తగ్గదండి. ప్రతి నెల గూడా అదే అసలు లోన్ మొత్తం మీదనే వడ్డీ అనేది లెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 8% బై మనం 12 మంత్స్‌కి తీసుకుంటే మనకి
0.00667 అనేది వస్తుంది. సో, మనం ప్రతి నెల వడ్డీ అనేది ఎలా లెక్కిస్తారు అంటే, మనం లోన్ ఎంత తీసుకున్నాం? రూ. 1,00,000. సో, మనకి ఇక్కడ నెలకి వడ్డీ రేట్ ఎంతొచ్చింది? 0.00667. సో, మనకి మొత్తం ఎంతొచ్చింది? రూ. 667. సో, మనకి ఈఎంఐ అనేది 9,000 అనేది ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, అప్పుడు మనము అసలు లోన్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి ఎంతుంటది? ఫస్ట్ మంత్ 1,00,000 ఉంటది. సో, 1,00,000కి మనకి నెల వడ్డీ మనకి ఎంతొచ్చింది? రూ. 667. మనము ఈఎంఐ ఎంత కట్టాలి? 9,000. సో, మనకి వడ్డీ భాగం 667 కదా! సో, ఈ ఈఎంఐ నుంచి ఈ వడ్డీ భాగం తీసేస్తే మనకి రూ. 8,333 అనేది ప్రిన్సిపల్ భాగంగా ఉంటుంది. అప్పుడు మనకి మిగిలిన లోన్ అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతవుతది? రూ. 1,00,000 మైనస్ రూ. 8,333 తీసేస్తే మనకి రూ. 91,667 అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ ఫస్ట్ మంత్‌కి అవుతది. సో, అది అనేది మనకి సెకండ్ మంత్‌కి అనేది వచ్చేసరికి మనకి అసలు లోన్ ఎంతవుతది? రూ. 91,667 అనేది మనకి అసలు లోన్ అయితే, మనకి వడ్డీ అనేది ఎంత చేయిస్తారు? మనం ఎంతైతే అమౌంట్ తీసుకున్నామో ఆ అమౌంట్‌కే మళ్ళీ వడ్డీ అనేది లెక్కిస్తారు. సో, రూ. 1,00,000కి మళ్ళీ లెక్కిస్తే మనకు రూ. 667 వస్తది. సో, 9,000 మళ్ళీ ఈఎంఐ. దీంట్లో రూ. 667 తీసేస్తే మనకేంచి రూ. 8,333 ఉంటుంది. సో, ఇప్పుడు మనకి అసలు లోన్ 91,000 ఉంది కదా! దాని నుంచి మళ్ళీ ఇక్కడ ప్రిన్సిపల్ భాగం అనేది తీసేస్తే మనకి మిగిలిన బ్యాలెన్స్ అనేది రూ. 83,334. సో, ఇదనేది మన సెకండ్ మంత్‌కి మనకి మిగిలిన బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ మళ్ళీ మన థర్డ్ మంత్‌లోని సేమ్ అదే వడ్డీ అనేది రూ. 1,00,000కే వేస్తారండి. దానికి రూ. 667 వస్తది. సో, దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి నెల వడ్డీ అనేది రూ. 667 ఉంటది. ఎందుకంటే, ఇది మొదట మనము ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో వడ్డీ ఎప్పుడైతే మనము ప్రిన్సిపల్ అనేది ఉంటుందో, దానికి మాత్రమే మనకి వడ్డీ అనేది వేస్తారండి. మీకు ప్రిన్సిపల్ తగ్గింది కదా! మిగిలిన బ్యాలెన్స్ ఇంతుంది కదా! అని దానికి వెయ్యరు. మీరు ప్రెజెంట్ రూ. 1,00,000 అమౌంట్ తీసుకున్నారు కాబట్టి, ఆ రూ. 1,00,000కే మీ మీరెన్ని మంత్స్ తీసుకుంటే, ఒక సంవత్సరం తీసుకుంటే, ఆ 12 నెలలకు కూడా అదే వడ్డీ అనేది మీకు పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి డీటెయిల్‌గా చూడండి. ఒకటో నెల గూడా మనకి ముందు చెప్పినట్టు మనకి రూ. 667 పడింది. రెండో నెలకు గూడా మనకి 667 అంటే ఇది ఇలా ఫిక్స్‌డ్‌గానే ఉంటుందండి. ఈ 12 నెలలు కూడా మనకి రూ. 667 మాత్రమే పడతది. సో, దీంట్లో ఏంటంటే మనకి లోన్ అనేది తగ్గుతది. ఇక్కడ చూడండి మిగిలిన బ్యాలెన్స్ అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ లాస్ట్‌లో ఉంది కదా! ఇక్కడేంటంటే మనకి ప్రతి నెల అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మనకి తగ్గుతది గానీ, ఇక్కడ నెలవారీ వడ్డీ మాత్రం మనకి తగ్గదండి. ప్రతి నెల మనకి రూ. 667 ఉంటుంది. సో, ఇదనేది ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ అండి. అదే మనం రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్‌లోకి వెళ్తే మనము నెలవారీ వడ్డీ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే, మనం 1,00,000 ప్రిన్సిపల్ తీసుకుంటే లోన్ మొత్తం మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 8% ఉంటుంది. సో, ఈఎంఐ అనేది 8,700 అని అనుకుంటే ఫర్ సపోజ్ అనుకుంటే కాలం అనేది మనకి 10 నెలల నుంచి 12 నెలలకి తీసుకుందాం. సో, మొదటి నెల వడ్డీ అనేది మనం ఎలా లెక్కిస్తామంటే, నెలవారీ వడ్డీ రేట్ అనేది 8% డివైడ్ బై 12. సో, మనకి ఎంతొచ్చింది? 0.6667% వచ్చింది. సో, మనం బ్యాంక్‌కి కట్టాల్సింది ఎంత? రూ. 1,00,000. సో, మొదటి నెల వడ్డీ ఎంత? బాకీ మొత్తము ఇంటూ నెలవారీ వడ్డీ రేటు. సో, రూ. 1,00,000 ఇంటూ 0.6667% అంటే రూ. 667. సో, మీరు చెల్లించాల్సిన ఈఎంఐ ఎంత? 8,700. అప్పుడు మనకి ఈఎంఐ అనేది ఎలా వస్తది? వడ్డీ భాగము ప్లస్ అసలు లోన్ అనేది భాగము. అంటే 667 ప్లస్ రూ. 8,033. అప్పుడు మనకి అసలు లోన్‌కి తాకిన భాగం ఎంత అంటే రూ. 8,033 అనేది మనకి తగ్గిన భాగం అన్నమాట. అప్పుడు మిగిలిన లోన్ అనేది మనకి ఎలా వస్తది అనంటే, మనం పూర్వపు లోను మైనస్ ఇది మైనస్ మనం చేసినట్లయితే మనకి అప్పుడు రూ. 91,967 అనేది వస్తదండి. సో, మనకి మొదటి నెల అనేది మనకి రూ. 1,00,000 అనేది మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే, మనకి వడ్డీ అనేది ఎలా వివరిస్తారంటే రూ. 1,00,000 ఇంటూ 0.6667%. సో, నెలవారీ వడ్డీ రూ. 667. మనకి మిగిలిన బ్యాలెన్స్ అనేది రూ. 91,967. సో, ఇది ఫస్ట్ మంత్‌కి క్లోజింగ్ బ్యాలెన్స్. తర్వాత సెకండ్ మంత్ అయ్యేసరికి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 91,967 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి వచ్చేసరికి మనకి లెక్క అనేది వడ్డీ లెక్క ఎలా చేస్తారు అంటే, మనం ప్రీవియస్ ఫిక్స్‌డ్ దీంట్లో అయితే ఇంట్రెస్ట్‌లో అయితే
రూ. 1,00,000కి మళ్ళీ సెకండ్ మంత్‌లో గూడా 1,00,000కే వేస్తారు. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అమౌంట్ ఉంటదో దానికి మళ్ళీ మనం ఇంట్రెస్ట్ అనేది వేస్తారు. సో, మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 91,967. సో, ప్రీవియస్ మనకి క్లోజింగ్ ఎంతుందో అది ఇంటూ 0.667%. సో, మనకి సెకండ్ మంత్ అయ్యేసరికి మనకి ఇంట్రెస్ట్ ఎంతొస్తదంటే రూ. 613. సో, ప్రిన్సిపల్ భాగం మనకి ఎంత అవుతది? రూ. 8,087. అప్పుడు ఈఎంఐ 8,700 కడితే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 91,967 మైనస్ రూ. 8,087 అనేది మైనస్ చేస్తే మనకి రూ. 83,880 అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తది సెకండ్ మంత్‌కి. సో, ఇప్పుడు థర్డ్ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అవుతది? రూ. 83,880. అప్పుడు మళ్ళీ మనకి థర్డ్ మంత్‌కి మనకి వడ్డీ అనేది ఎలా లెక్కిస్తారంటే, ఈ 83,000కి రూ. 880 ఉంది కదా! దీనికి మనకి అనేది ఇంట్రెస్ట్ వేస్తారు. అప్పుడు మనకి వడ్డీ అనేది రూ. 559 వస్తుంది. అప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఎంత అవుతది? 75,000. సో, మనకి వడ్డీ అనేది అలా తగ్గుతూ వస్తదండి. ఇది రెడ్యూసింగ్ బ్యాలెన్స్‌లో అయితే. అదే ఫిక్స్‌డ్‌లో అయితే మాత్రం ఎప్పుడు 1,00,000కే మనం ఇంట్రెస్ట్ అనేది వేస్తారు గాబట్టి 667 12 నెలలు తీసుకుంటే 12 నెలలకి 667 ఉంటుంది. సో, ఈ రెండిటికి సింపుల్ ఎగ్జాంపుల్‌తోని మనం డిఫరెన్స్ ఏంటో చెప్తున్నానండి. ఫస్ట్ లోన్ అమౌంట్ మనం 1,00,000 తీసుకుంటే 8% పర్ యానమ్‌కి 2 ఇయర్స్‌కి తీసుకుంటే మనకి ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్‌లోనే ఏంటంటే ఫుల్ లోన్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది పడతదండి. ఫుల్ లోన్ అమౌంట్‌కే ఇంట్రెస్ట్ అనేది వేస్తారు. అదే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్‌లో అయితే రిమైనింగ్ లోన్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటదో దానికి మాత్రమే మనకి ఇంట్రెస్ట్ అనేది వేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ అనేది ఇంట్రెస్ట్ ఎలా ఏస్తారంటే మనం 1,00,000 తీసుకుంటే దానికి 8% అంటే మనకి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది 8,000 పడతదండి. అది రెడ్యూసింగ్ బ్యాలెన్స్‌లో కూడా మనకి 8,000 పడతది. సపోజ్ మనము 50,000 అనేది లోన్‌కి కట్టాము అని అనుకుంటే, అప్పుడు గూడా మనకి రూ. 1,00,000కే మనకనేది వేస్తారండి ఇంట్రెస్ట్. సో, మనము ఆ 2 ఇయర్స్‌కి 16,000 కడితే, ఇక్కడ రెడ్యూసింగ్ దగ్గర 12,000 కడతామండి. సో, ఈ రెండిటికి ప్రధానమైన డిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే, మనకి ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్‌లోనేంటే మొత్తం లోన్ గూడా అమౌంట్ ఎంతైతే తీసుకుంటామో, ఆ అమౌంట్‌కే ప్రతి మంత్ గూడా మనకి వడ్డీ అనేది లెక్కిస్తారు. అదే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్‌లో అయితే మిగిలిన లోన్ బ్యాలెన్స్‌పై ప్రతి నెల అనేది వడ్డీ అనేది లెక్కిస్తారు. ఇక్కడ వడ్డీ లెక్కించే విధానం ఎలా ఉంటుందంటే ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్‌లో లోన్ మొత్తము ఇంటూ వడ్డీ రేటు ఇంటూ కాలం. అదే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్‌లో అయితే మిగిలిన లోన్ బ్యాలెన్స్ ఇంటూ నెలవారీ వడ్డీ రేటు. ఇక్కడ ప్రతి నెల మనకి తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఫార్ములా ఏంటంటే సంపూర్ణ కాలానికి ఒకే ప్రిన్సిపల్‌పై వడ్డీ ఉంటది. ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్‌లో అయితే. రెడ్యూసింగ్ బ్యాలెన్స్‌లో అయితే ప్రిన్సిపల్ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల మనకి వడ్డీ గూడా తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 వడ్డీ అనేది తీసుకుంటే 8%కి 2 ఇయర్స్ తీసుకుంటే ఇక్కడ 16,000 అనేది ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్‌లో కడితే, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్‌లో రూ. 1,00,000 వడ్డీకి 8% తీసుకుంటే ఈఎంఐ అనేది 8,700 అయితే వడ్డీ అనేది ప్రతి నెల తగ్గుతూ వస్తది. ఇక్కడ వడ్డీ మొత్తం గూడా ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్‌లో ఎక్కువగా ఉంటుంది. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్‌లో అయితే తక్కువగా ఉంటుంది. ఈఎంఐ అనేది ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్‌లో తక్కువగా ఉండొచ్చు కానీ, ఎక్కువ కాలం అనేది మనం చెల్లించాల్సొస్తది. అదే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్‌లో అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది గానీ, తక్కువ కాలం అనేది వడ్డీ చెల్లించొచ్చు. ఇక్కడ ప్రిన్సిపల్ తగ్గుదల ఎలా ఉంటదంటే, మీరు ఎంత చెల్లించినా కూడా వడ్డీ మాత్రం మొత్తం లోన్ పైనే ఉంటుంది. అదే రెడ్యూసింగ్ బ్యాలెన్స్‌లో అయితే మీరు చెల్లించిన ప్రతి ఈఎంఐలో కొంత ప్రిన్సిపల్ అనేది తగ్గుతుంది. దాని ద్వారా మీకు వడ్డీ గూడా తగ్గుతది. ముందస్తు చెల్లింపు ప్రభావం వల్ల ఏంటంటే, ఎంత ముందుగా మీరు చెల్లించినా కూడా వడ్డీపై ఎలాంటి ప్రభావం అనేది ఉండదు ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్‌లో. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్‌లో అయితే ముందస్తు చెల్లింపులచే మిగిలిన లోను తగ్గి వడ్డీ గూడా గణనీయంగా తగ్గుతది. ఎవరికి అనుకూలం అంటే, మనము తక్కువ లోన్స్ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి అవన్నీ యూజ్ అనేది అవుతాయండి. సో, నేను ఇవన్నీ చెప్పినవి కూడా ఏంటంటే, అవన్నీ మనకి డిఫరెన్సెస్ అనేవి నేను అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. తర్వాత మనకేంటంటే లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్ వాళ్ళనేది మనకిచ్చే సమాచారం ఎలా ఉంటదో మీరు తెలుసుకోవాల్సిన విషయాల గురించి దీంట్లో చెప్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే లోన్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలండి. మనము లోన్ మొత్తం అనేది మీకు ఎంత మంజూరు
అంటే లోన్ అనేది ఎంత శాంక్షన్ చేస్తారు, తర్వాత దానికి ఫిక్స్డ్ రేటా లేకపోతే రెడ్యూసింగ్ రేట్ ఎంత ఉంటుందో చెప్తారండి. ఎన్ని నెలల లేకపోతే సంవత్సరాలు తీసుకుంటారా అనేది చెప్తారు. తర్వాత ప్రతి నెల మీరు చెల్లాల్సిన ఈఎంఐ ఎంతో చెప్పాలి. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్స్, చార్జెస్, జీఎస్టీ, అదర్ చార్జెస్ వివరాలు కూడా వాళ్ళు మీకు చెప్తారండి. మొత్తం మీరు బ్యాంకుకి చెల్లాల్సిన మొత్తం కూడా మనకి చెప్తారు. ప్రిన్సిపల్ ఎంత అయింది, దానికి ఇంట్రెస్ట్ ఎంత అవుతది, దానికి చార్జెస్ ఎలా అవుతాయో కూడా వాళ్ళు మొత్తం మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. తర్వాత వడ్డీ రకాల మధ్య తేడాలు కూడా వాళ్ళనేది చెప్తారండి. రెడ్యూసింగ్ బ్యాలెన్స్‌లో అయితే మిగిలిన లోన్ బ్యాలెన్స్‌పై వడ్డీ అనేది లెక్కిస్తారని చెప్తారు. అది తగ్గుతూ ఉంటుందని చెప్తారు. ఇవన్నీ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి మనకి. మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే. తర్వాత మీకు ముందుగా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ వివరాలేంటంటే, లోన్ అనేది ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటది, చార్జెస్, ఈఎంఐ వివరాలు గూడా మనమే ఇవ్వాలండి. తర్వాత ఫీజులు, చార్జీలు పూర్తి వివరాలనేది ఇవ్వాల్సుంటుంది. సో, జాగ్రత్తగా ఉందనుకోండి. సరైన సమాచారం తెలిసిన తర్వాతే మీరు లోన్ తీసుకోండి. లోన్ తీసుకోవడం అనేది ఒక నిర్ణయం. ఆలోచించి ముందడుగు వేయండి. బ్యాంక్ మీకు వివరాలు ఇవ్వకపోతే అడగండి. అది మీ హక్కండి. తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఇస్తారండి. మనం ఒక లోన్‌కి వెళ్తే మొత్తం ఏవేవి అవసరమో అవన్నీ మనకి చెప్తారండి. నేను ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఈ వీడియోలో ఇవ్వబడిన అన్ని వివరాలు కూడా ఆర్‌బీఐ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ ప్రకారమే ఇచ్చానండి. ఈ కిందన కొన్ని వెబ్‌సైట్‌లు ఇచ్చానండి. దీంట్లో మీరు వెళ్తే ఇది ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీటిని క్లిక్ చేస్తే మీకనేది ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఆర్‌బీఐ యొక్క ముఖ్యమైన నిబంధనలేంటంటే, అన్ని బ్యాంకులు మరియు ఎన్‌బీఎఫ్‌సీలు ఆర్‌బీఐ మార్గదర్శకాలనేవి పాటిస్తారండి. లోన్ ఇవ్వడంలో పూర్తిగా పారదర్శకత ఉండాలండి. వడ్డీ రేటులు, ఛార్జీలు, ఈఎంఐల వివరాలు ఖాతాదారులు ముందుగానే కస్టమర్‌లకనేది ఈ ఈఎంఐ వివరాలనేది ముందుగానే కస్టమర్‌లకి తెలియాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.